పెట్రోల్ అవసరమే లేదు, పోతుంటే సప్పుడే రాదు, కాలుష్యం అస్సలే కాదు. ఏడ చూసినా, ఏ పట్టణంలో చూసినా, ఏ పల్లెలో చూసినా అందరూ ఈ బండ్లే వాడుతున్నారు. ఈ బండ్లతోటి ఎన్నో పనులు అవుతాయని, ముఖ్యంగానైతే పెట్రోల్ పోసుడు తప్పుతుందని చాలా మంది ఎలక్ట్రిక్ స్కూటీలు, బైకులు, కార్లు కొంటా ఉన్నారు. ఇక గట్లనుకోనే గీ అక్కోలు సుత 40 రోజుల కింద ఈ స్కూటీని కొని ఛార్జింగ్ పెట్టంగా గింత కథ అయిందట. ఓయమ్మనే గీతీర్ల మంటలు అంటుకున్న ఎందుకని కావచ్చు. ఇంటి ముంగట గేటు కూడా ఓపెన్ చేసే ఉన్నది. అరే గన్మల్లా ఏదో ఉన్నట్టుంది. అరే స్కూటీ గానుళ్ళు, స్కూటీకి మంటలు అంటుకున్నట్టే ఉన్నాయి. ఇగో ఈ మంటలు చేయబట్టికే ఇంట్లోకి కూడా మంట పోతుంది. ఇగో సౌకోట్లకు, కిటికీలకు, అగో మొత్తం కడపలకు, గిడపలకు మొత్తం మంటలే అంటుకున్నాయి కదా. బయట ఉండి లొల్లి లొల్లి చేస్తారు అన్నోళ్ళు. నీళ్లు గుప్పుదాం అంటుర్రు. నీళ్లు కొడితే వేలుతుందని అంటుర్రు. చూడురి కాదు ఛార్జింగ్ బండి. నీళ్ళు కొడదామా నీళ్ళు కొట్టద్దా పేలుతుందా? అబ్బో అయ్యో అగో అన్న వచ్చిండు. ఇల్లుగల్ల అన్నున్నట్టుండు. అన్న ఇంతకు ఈ బండి ఎప్పుడు కొన్నారు, ఏం కథ? ఛార్జింగ్ ఉందా లేకపోతే ఫుల్ అయ్యి కాలిపోయిందా, షార్ట్ సర్క్యూట్ అయిందా మీ ఇంట్లోనే? ఏంది కథ ఒక పారి చెప్పు మొత్తము. ఛార్జింగ్ ఐక్యూబ్ తీసుకున్నాము. 1,22,000 పెట్టి తీసుకున్నాము. 1 మంత్ అవుతుంది. అయితే ఇక్కడ 30% ఛార్జింగ్ ఉన్నది. ఛార్జింగ్ ఉన్నాక ఛార్జింగ్ పెట్టినాము. ఇట్లా పక్క బండి పెరట్లకు పోదామని వెళ్ళినాము. వెళ్ళి వచ్చే వరకు మొత్తం ఫైర్ అయింది. పేలి మొత్తం ఇది కాలింది. అది అప్పుడు ఇక పక్క పొంటి ఉన్న మా అన్న వచ్చి మేము అక్కడ కొంచెం దూరంలో ఉన్నామంట, పెరట్లోనే ఉన్నాం, ఇక్కడనే పక్కనే. ఇక అన్న వచ్చి ఇట్లా ఏమో అవుతుందని ఆయన ఉరికేస్తారు. ఇక పక్క పొంటి ఉన్నోళ్ళు వాళ్ళు వచ్చి నాకు ఫోన్ చేశారు. అరే ఇట్లా మీ ఇంట్లో ఫైర్ అవుతుంది అంటే కాలిపోతుందిరా ఇల్లు అంతా అనే వరకు నేను ఏందిరా అని వచ్చే వరకు మొత్తం ఇట్లా అయింది. ఈ సంఘటన జరిగింది. ఇన్నరా ఉత్త 30% ఛార్జింగ్ ఉండనంట. ఆయన ఛార్జింగ్ పెట్టి పెరట్లకు పోయి వచ్చే లోపే ఇగో గీ కథ అయింది అన్నట్టు. ఊరోళ్ళంతా జమైరుగా ఈ బాబాయ్ కూడా ఏమో చెప్తుండు. ఇందాం ఒక పారి 5 నిమిషాలు 10 నిమిషాలు లోపే ఇక్కడ పక్క పొట్టి ఇక్కడ చేనులో పని చేస్తున్నాం. ఢమ్ అని పేలినాక తర్వాత అందరూ ఉరికొచ్చి ఇదంతా డ్యామేజ్. ఇంకా నయ్యమైంది. పోరగాలు పొట్టగాలు ఎవ్వరు లేరా బండి మీద కూర్చొని ఉంటే ఎంత ప్రమాదం అవునో. 5 నిమిషాలు కూడా కాకముందే వేలిపోయిందట. అరే ఛార్జింగ్ కూడా లేదు, 30% ఛార్జింగ్ ఉండగా ఈ బండి గిట్టెట్లా వేలిపోయిందని తారీఫ్ చేస్తున్నారు ఊరోళ్ళంతా. ఇగో ఈ అక్కనే బండి నడిపేటట్టున్నది. ఈ ఇల్లుగల్ల అక్కనే ఉన్నట్టుంది. ఆయన పెరట్లకు కోళ్ళకి ఇట్లా ఇతనాలు వేయనీకి ఊహంగా ఇగో గీ కథ అయిందని అక్క కూడా అంటుంది. ఏందో ఇందాం రీ. ఉండే బ్యాటరీ ఛార్జింగ్ 30% ఉంటే పెట్టేసిన. నేను హాస్పిటల్ వెళ్ళిన 5 మినిట్స్ కూడా కాలేదు, బ్లాస్ట్ అయిపోయింది. ఛార్జింగ్ పెట్టి 30% ఉండే 5 మినిట్స్ కూడా కాలేదు. విత్ ఇన్ 5 మినిట్స్ లోపే బ్లాస్ట్ అయిపోయింది. అది నేనే పెట్టేసి వెళ్ళిన. నేను ఉంటే నేను ఇక్కడనే కూర్చుందును. కోల్డ్ ఉన్నాయి అట్లాడా, నేను ఇక్కడనే చేరేసుకొని కూర్చుందును. మనిషి ప్రాణ నష్టమే కదా. మా బాబు ఉంటే బండెక్కే కూర్చుంటాడు. చూస్తున్నారులా ఎంత కథ అయిందో. ఏ పొల్యూషన్ ఉండదు, కాలుష్యం ఉండదు, దుమ్ము లేవది, పొగ రాదు అని ఇన్ని రోజుల సంది అనుకున్నాం. మంచిగానే ఉన్నది కానీ ఇగో గీసంటి కేసులు వస్తుంటే చాలా భయం అవుతుంది. ఎలక్ట్రిక్ స్కూటీలతోటి, బైకులతోటి. కానీ ఎంత జాగ్రత్త ఉండాలంటే ఇగో చిన్న పోరగాళ్ళు నుండి అక్క అన్నట్టు ఎంత ప్రమాదం అవు చెప్పుండ్రి. ఇయ్యాల మీ బండ్లను సుతా ఎలక్ట్రిక్ బండ్లు ఉంటే జరా చెక్ చేయించుకోరి నాయనా. ఇగో ఈ ఘటన చూస్తుంటే చాలా కథనే అనిపిస్తుంది. మామూలుగా మంటలు వేలలే కదా, ఊరంతా పొగనే లేచింది. ఇక ఈ వార్త చూసిన జనం అయితే ఛార్జింగ్ బండ్లతోటి చాలా జాగ్రత్తగా ఉండాలనుకొస్తున్నారు. మరి కాదా అనుల్లా కొన్ని 40 రోజులు కూడా కాలేదట, 5 నిమిషాలలోనే ఆగమైపోయింది. చూడు రే. ఇక ఈ ఘటన జగిత్యాల రూరల్ మండలం బాలపల్లి గ్రామం కాడ అయిందన్నట్టు.